హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తుంది వెజ్ మోమోస్ అండ్ చట్నీ. ముందుగా ఒక బౌల్ నీళ్ళు పెట్టుకోవాలండి. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని దాంట్లో ఒక 20 చిల్లీస్ వేసుకొని, డ్రై చిల్లీస్ బాగా బాయిల్ చేసుకుందాం, బాగా ఉడకనిద్దాం. అవి ఉడికితే చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇవి ఉడుకుతున్నప్పుడు మనం ఒక 3 టొమాటోస్ తీసుకొని వాటిని రఫ్గా చాపప్ చేసుకుందాం. పెద్దవైతే 3 తీసుకోండి, చిన్నవైతే 4 తీసుకొని వాటిని బాగా అదిగొండి అలాగా నేను రఫ్గా చాప్ చేసుకున్నాను. వాటిని కూడా ఇవి కొంచెం మెత్తగా అయింది, ఉడికింది అన్నప్పుడు ఈ టొమాటోస్ని కూడా వేసేసి కాసేపు ఉడకనివ్వండి. అలా ఉడికిపోతే దాన్ని ఏంటి అంటే మనకి మోమోస్ చట్నీకి రెడీ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే దీనిలోనే మన గార్లిక్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, తర్వాత వేద్దాంలే అని. సో అట్లాగా ఇది ఉడికిన తర్వాత చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మన జ్యూసర్ ఉంటుంది కదా, దానిలో వేసుకొని ఫైన్గా చాలా పేస్ట్ లాగా చేసుకొని జ్యూస్ చేసుకొని వద్దామండి. ఎందుకు అంటే మనకేమీ జింజర్ చిల్లీస్ కానీ టొమాటోస్ కానీ ఏ పలుకులు ఇత్తనాలు మిగలకుండా చాలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకున్న దాంట్లోనే నేను ఒక 1 టీ స్పూన్ ఆఫ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను. 1 టీ స్పూన్ కాదు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఆ ఉప్పుని మనం తక్కువే వేసుకోండి చూసి, ఎందుకంటే తర్వాత వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి వాటికి సరిపోతుంది. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. అది పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. ఇందాక చెప్పాను కదా, దానిలో గార్లిక్ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇట్లాగా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాంలే, కొంచెం అలా ఎందుకులే ఇలా చేద్దామని చెప్పి ఇలా చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కొంచెం వేగనివ్వాలి. అది వేగేటప్పుడు చిటపట ఉంటుంది కాబట్టి పైన లిడ్ పెట్టానండి. ఆ తర్వాత ఇక అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్ ఉంది కదా, ఆ సాస్ని వేసేసుకొని అది బాగా థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ థిక్గా రావాలి. అట్లా వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసాను. ఆ వాటర్ పోసేసుకొని షేకప్ చేసేసుకొని ఇంకొంచెం ఉన్న ట్రేస్ ఎలిమెంట్స్ కూడా మనకి దాంట్లో పోసేసుకుంటున్నానండి. సో ఇంకా దాన్ని మనం బాగా దగ్గరకు వచ్చే వరకు, బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్ని. ఆ పేస్ట్ అంతా దగ్గరకు వచ్చినప్పుడు దాని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం అది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ సోయా సాసు, 1 టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. ఈక్వల్ అమౌంట్సే తీసుకోవాలండి. 1:1 టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం అది కూడా వేసినప్పుడు కొంచెం లైట్ వస్తుంది చూసారు కదా, మళ్ళీ అది కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు జస్ట్ కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి మన మోమోస్ చట్నీ. దీన్ని మన నూడిల్స్లో కూడా వాడుకోవచ్చు, ఇంకేదైనా డిప్పింగ్ సాస్ లాగా కూడా వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ మోమోస్ సాస్. ఇంకా అయిపోయింది, దీన్ని పక్కన సర్వ్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే మోమోస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వెరీ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కావాలంటే ఇది ఒక రోజు చేసుకొని మోమోస్ ఒక రోజు చేసుకోవచ్చు, లేకపోతే 2 ఒకే రోజైనా చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ఇప్పుడు మనం ఒక 2 కప్స్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లార్ తీసుకుందాం, అంటే మైదా తీసుకుందాం అండి. దాంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని చక్కగా దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని అంతా మనం నీళ్ళు పోసుకొని గ్రాడ్యువల్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను. సో సాఫ్ట్నెస్ కోసం అని కొంచెం బాగుంటుంది అని చెప్పి. సో అట్లా కలుపుకుని మనం దీంట్లో నీళ్ళు పోసుకుంటూ గ్రాడ్యువల్గా చాలా సాఫ్ట్గా డోన్ చేసుకోవాలి. డోన్ రెడీ చేసుకోండి చాలా సాఫ్ట్గా. సో డోన్ సాఫ్ట్గా రెడీ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఒక 30 మినిట్స్ వదిలేసేయాలండి. పైన టిష్యూ నాప్కిన్ ఉంటుంది కదా, టిష్యూ కానీ నాప్కిన్ వెట్ చేసుకొని దాని మీద వేసేసి మీరు వదిలేసేయండి ఒక 15 మినిట్స్. చూసారు కదా అంత సాఫ్ట్గా డో రెడీ చేసుకున్న తర్వాత దాని మీద నేను ఒక వెట్ టిష్యూ వేసుకొని పక్కన పెట్టేసుకొని వదిలేస్తున్నాను. అట్లా 30 మినిట్స్ తర్వాత వచ్చి చూసానండి, అదిగోండి అయినా మనకి ఇంకా సాఫ్ట్గా ఉంది డో. సో ఇప్పుడు ఈ డోని ఏం చేద్దాం అంటే కొంచెం ఒకసారి రోల్ ఓవర్ చేసేసుకొని సర్ఫేస్ మీద మన ఫ్లవర్ ఉంటుంది కదా, అది స్ప్రింకిల్ చేసుకొని డోని ఈక్వల్గా డివైడ్ చేసుకొని పెద్ద చపాతీ చేసుకోవడానికి అంత పెద్ద ముద్ద తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. మిగతా దాన్ని కూడా వెట్ నాప్కిన్తో కవర్ చేసి పెట్టేసేయండి. అలా పెట్టేసిన దాన్ని ఇప్పుడు మనం
చపాతీలాగా రోల్ ఓవర్ చేసుకుందామండి. మన పెద్ద చపాతీలాగా దాని థిక్నెస్ కూడా మీకు నేను చూపిస్తాను. అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. బాగా థిన్గా పల్చగా చపాతీని రోల్ చేసుకొని, చాలా పల్చగా కాదు, ఎందుకంటే మమోస్ని మనం స్టీమ్ కుక్ చేసాం కాబట్టి దానిలో పెట్టే ఫిల్లింగ్ని హోల్డ్ చేసి ఉండాలి కాబట్టి. దీనిలో ఫిల్లింగ్ కూడా ఎలా చేశాననేది నేను మీకు చూపిస్తాను. దాన్ని అయితే వీడియో పెట్టలేదండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అందుబాటులో ఉంటే ఆ వెజిటబుల్స్ని తీసుకొని చేసుకోండి. దీంట్లో అది కూడా చూసారా, అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర కుకీ కట్టర్ ఉంటే కుకీ కట్టర్, లేకపోతే ఏదైనా మూత ఉంటే బాక్స్ మీద తీసుకొని మనకు అంత సైజులో మీకు ఏ సైజులో మమోస్ చేయగలము అనుకుంటే ఆ సైజులో మమోస్ని, మోస్ట్లీ ఈ సైజ్ అయితే ప్రిఫరబుల్ అండి, మనం ఫోల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది మమోస్ని. సో ఇవన్నీ ఇట్లా చేసుకొని మనకున్న బ్యాటర్ అంతే, మనకున్న డో అంతా ఇట్లా చేసుకోండి. దీంట్లో నేనైతే క్యాబేజ్, క్యాప్సికమ్, ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్, చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని ఫుడ్ ప్రాసెసర్లో వేసి తిప్పేసానండి. సో ఇట్లా ఫైన్గా మనకి రవ్వలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మోమోస్లో పెట్టుకొని ఆ మోమోస్ని మధ్యలో అలాగా ఎడ్జెస్, రెండు వైపుల ఎడ్జెస్ని తీసుకొని అట్లా ప్రెస్ చేయండి. మీకు కావాలి అంటే వాటర్ రాసుకోండి. అప్పుడు నాకు డో ఫ్రెష్గా ఉంది కదా, అందుకోసం నాకు వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయింది. జస్ట్ అలా పించ్ చేస్తుంటే అతుక్కుపోతుంది. సో ఇది ఒక సింపుల్ బేసిక్ షేప్ చూపిస్తున్నానండి. మీరు ఇట్లా కూడా చేసేసుకోవచ్చు మోమోస్ అన్నీ. సో అట్లా జస్ట్ అలా ప్రెస్ చేసి ఎక్కువ నెట్ చేసిన ఏంటంటే కొంచెం అట్లా ప్లీట్స్లా పెట్టుకొని ప్రెస్ చేయండి. సో దీనికైతే ఇంకేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి, జస్ట్ అలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కొంచెం చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండాలంటే మళ్ళీ ఫ్లవర్ని డస్ట్ చేసుకొని మన చపాతీ చిన్న పూరీలాగా ఉన్న దాని మీద మళ్ళీ మన ఫిల్లింగ్ ఏదైతే పెడుతున్నామో ఆ ఫిల్లింగ్ని పెట్టేసుకోండి. ఆ ఫిల్లింగ్లో నేను కొంచెం సాల్ట్ అయితే వేసానండి, నిన్న చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ ఉండాలి. అంతమించి నేనేం యాడ్ చేయలేదు. చిల్లీస్ ఉన్నాయి కాబట్టి దాని స్పైసీనెస్ కూడా సరిపోతుంది. ఇదిగో చూసాను, మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేసేసుకొని మన కజ్జికాయలకి ఫోల్డ్ చేసుకున్నట్టేనండి, మధ్యలోకి అలా ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత అటు ఎడ్జ్ని కలిపి మళ్ళీ బాగా ప్రెస్ చేస్తే ఇది ఒక క్యాప్ షేప్ లాగా అవుతుందండి. సో ఇది ఒక స్టైల్ ఆఫ్ మోమో అన్నమాట. ఇది బిషప్ క్యాప్ అంటాను నేనైతే. సో అట్లాగా అయిపోయింది. ఇది ఒక మోమో. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకో సింపుల్ మెథడ్. ఇప్పుడు ఇది ఇంకొక మెథడ్ అండి, ప్లీట్స్ పెట్టే మెథడ్. అది ఎలాగ చేయాలో చూద్దాం. దీనికి కూడా మధ్యలో అలా ఫోల్డ్ చేసుకొని, మీకు కావాలి అంటే వాటర్ రాసుకోండి ఎడ్జెస్లో, ఒకవేళ అది ఫోల్డ్ అయిపోతుంది. నాకైతే ఫోల్డ్ అవుతుందని రాయలేదు, డ్రై అయినప్పుడు రాద్దాంలే అని. సో ఇట్లా బాగా ఎడ్జెస్ అన్నిటిని పించ్ అవుట్ చేసుకుంటే మనకి అతుక్కుపోతాయి. సో ఇప్పుడు దీన్ని మన శారీ ప్లీట్స్ ఉంటుంది కదా, అట్లా చక్కగా ప్లీట్స్ పెట్టేసుకుందాం. అంతేనండి, ప్లీట్స్ అలా పెట్టేసుకొని కొంచెం అప్పుడు మధ్యలో పించ్ చేస్తూ ఉంటే ఆ ప్లీట్స్ అన్నీ కూడా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట, విడిపోకుండా. ఆ ప్లీట్స్ పెట్టేటప్పుడు జస్ట్ ఒక వెరీ జెంటిల్గా పించ్ చేయండి. ఆ తర్వాత మొత్తం కలుపుకొని అట్లా ఒకసారి 2 వేళ్ళ మధ్యలో పెట్టి ఒకసారి జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి. మోమో షేప్ కరెక్ట్గా ఉంటుంది. అది మనం పెట్టిన ప్లీట్స్ కూడా ఆ షేపు కరెక్ట్గా ఉంటుంది. సో ఇట్లాగా మనం అన్నిటినీ చేసేసుకోవటమేనండి. సో నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను అట్లానే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవటానికి. సో మళ్ళీ అలానే ఇంకోటి తీసుకొని మనం పెట్టుకోవాల్సిన మన ఫిల్లింగ్కి రెడీ చేసుకున్న మిక్చర్ పెట్టుకొని ఇప్పుడు వాటర్ రాసుకుంటున్నా అండి. కొంచెం డ్రై అయినట్టు అనిపించింది. అలా వాటర్ రాసేసుకొని దానికి మధ్యలోకి మనం కజ్జికాయలాగా ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల మోల్డ్ ఉంటే ఆ మోల్డ్తో అయినా చేసుకొని స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ మనకి టేస్ట్ కావాలి, షేప్ అనేది వస్తే చేసుకోవటం, లేదంటే ఇట్స్ ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం అలా బాగా చక్కగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ సీల్ అయిన తర్వాత మనం ప్లీట్స్ పెట్టుకోవటం స్టార్ట్ చేయాలంటే మన కుర్చీలా పెట్టుకోవటం స్టార్ట్ చేసేయాలి స్టెప్స్ లాగా. సో అట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు కనిపించట్లేదు కొంచెం. సో అదిగోండి అట్లాగా మనం ఫోల్డ్స్ పెట్టేసుకోవాలండి. సరేనా అండి, అలా ఫోల్డ్స్ పెట్టేసుకోండి. అంతేనండి. ఇలా మనం ఫోల్డ్స్ పెట్టేసుకునేటప్పుడు జస్ట్ కొంచెం అలా పించ్ చేసేయండి, సరిపోతుంది. అయిపోయిందండి, మన మోమోస్ రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉండే మోమోస్ రెడీ అయిపోయినా. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకి చాలా ఇష్టం మోమోస్ అన్న వంటాన్స్ అన్న. అందుకని నా దగ్గర స్టీమ్ చేసుకునే గిన్నెలో అరిటాకులు అవైలబుల్గా ఉంటే వాటిని వేసి దానికి నెయ్యి రాస్తున్నానండి.
నెయ్యి అంతా ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న మోమోస్ని దీని మీద పెట్టుకున్నాం. ఆల్రెడీ దీని కింద మనం వాటర్ పెట్టుకొని స్టీమర్ పెట్టుకుంటాం కదా, అది ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి, వాటర్ బాయిల్ అవుతున్నాయి పక్కన. ఇదిగోండి ఇలా హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్లో నుంచి మనకి స్టీమ్ వచ్చేసి ఈ మోమోస్ అన్నిటిని చక్కగా కుక్ చేస్తుంది. ఇట్లా మనం చేసుకున్న మోమోస్ అన్నిటిని కొంచెం మరీ దగ్గరగా కాకుండా జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని ఒక 20 to 25 మినిట్స్ మనం స్టీమ్ కుక్ చేసుకుందాం. డైరెక్ట్గా పెట్టుకొని కుక్ చేసుకునేటప్పుడు తక్కువసేపే పడుతుందండి. కొంచెం ఆకుంది కాబట్టి నేను ఒక 25 to 30 మినిట్స్ అలా పట్టింది. అది నీళ్ళు బాయిల్ అయిపోతున్నాయండి. అలాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం మరీ హైలో ఏం పెట్టుకోవద్దండి, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన కూడా ఇక నేను లిడ్ పెట్టేసేస్తానండి. లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 25 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తాను. ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నా దగ్గర ఎక్స్ట్రా మోమోస్ కూడా ఉంటే దాన్ని పక్కన కూడా పెట్టేశాను. సో ఇదండి మన మోమోస్, చాలా బాగున్నాయి. నేను ఈ మోమోస్తో పాటు ఏం చేశానంటే రాగి పిండితో కూడా చేస్తే ఎలా ఉంటుంది, మైదా పిండి కన్నా రాగి పిండి ఇంకా హెల్దీ కదా అని చేశాను. బట్ ఆ రాగి పిండి ఏంటి అంటే ఐకి అంత అపీలింగ్గా లేవు, అందుకోసమని నేను అది ఎలా చేయాలనేది షేర్ చేయలేదు. బట్ ఒక పిక్చర్ అయితే మీకు అట్ ద ఎండ్ పెడుతున్నాను చూడండి. సో ఇదండి మన మోమోస్. పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటారు మోమోస్ చట్నీతో నంచుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదండి రాగి మోమోస్. బాయ్ అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.